ఈ మధ్యాహ్న సమయంలో హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా కనేకల్ తహసీల్దార్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీమతి ఇందిరారాణి మేడం గారు, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కనేకల్ ఎంపీ, ఆమె పేరుకు తగ్గట్టుగానే ఇందిరాగాంధీ యొక్క వాసన ఎక్కడో ఒక చోటు ఉంది మేడంకి. ఇందిరారాణి అని అంటే ఇందిరాగాంధీ ఐరన్ లేడీ, భారతదేశాన్ని 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన చేయగలిగింది. అలాగే ఈమె కూడా, నేను ఎప్పుడు వచ్చినా కూడా నా మనసులో ఉన్న మాట ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దారి అనేటువంటి పదానికి లేదా ఆ పదవికి ఒక ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, ఒక డిగ్నిఫైడ్ గా తహసీల్దార్ అయితే తహసీల్దార్ గానే 3 నెలలు బాగా చక్కగా వ్యవహరించారు. ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా మన మండలానికి వచ్చి అందులో మన నియోజకవర్గంలోనే అతి పెద్దదైనటువంటి నియోజకవర్గములో మన మండలము పెద్దదన్నమాట. మరి ఈ పెద్దదైనటువంటి దాంట్లోనే దాదాపుగా 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 18 గ్రామ పంచాయతీల్లో కూడా 60,023 ఓట్లు ఏమో ఉన్నట్లున్నాయి. ఓటు అంటే ఓటర్స్. మరి ఎక్కడా కూడా దగ్గరగా ఏ గ్రామంలో కూడా ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతంగా జరపడం అంటే మేడము యొక్క అదృష్టము, మన యొక్క అదృష్టం కూడా అని భావించవచ్చు అన్నమాట. ఏదైనా కానీ జిల్లా అధికారులు చెప్పినటువంటి సూచనలు క్రింది స్థాయిలో వాళ్లకు ఎప్పటికప్పటికే కార్యక్రమాలని నిర్వర్తించడంలో మేడం గారు మంచి సఫలీకృతము అయి ఉన్నారు.